1922 బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. కానీ గోదావరి అడవుల్లో ఒక 24 ఏళ్ల యువకుడు వారిని వణికించాడు. 10,000 రూపాయల బహుమతి ప్రకటించారు. అయినా పట్టుకోలేకపోయారు. ఆ వీరుడే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897లో విశాఖపట్నం జిల్లాలో పుట్టాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ప్రేమించిన అమ్మాయి సీత చిన్న వయసులోనే పోయింది. ఆమె జ్ఞాపకంగా తన పేరులో సీత చేర్చుకున్నాడు. 18 ఏళ్లకే సన్యాసం తీసుకుని గోదావరి అడవుల్లోకి నడిచాడు. అక్కడ చూసిన దృశ్యం అతన్ని మార్చేసింది. బ్రిటిష్ వాళ్లు మద్రాస్ అటవీ చట్టంతో గిరిజనుల జీవితాలు నాశనం చేశారు. తరతరాల భూమిలో వారికే హక్కు లేకుండా చేశారు. గిరిజనులు మొత్తుకున్నా పట్టించుకున్న వారిచ్చుకున్న వారు లేరు. 1922 ఆగస్టు 22 అర్ధరాత్రి చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి. తుపాకులు లాక్కున్నారు. ప్రతి దాడి తరువాత తన సంతకంతో ఉత్తరం వదిలేవాడు. ఆపగలిగితే ఆపండి అని బ్రిటిష్ వాళ్లకి సవాల్ విసిరేవాడు. 2 సంవత్సరాలు బ్రిటిష్ సైన్యం అతన్ని పట్టుకోలేకపోయింది. 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చివరకు గిరిజనులకు జరుగుతున్న హింస తట్టుకోలేక సరెండర్ అయ్యాడు. 1924 మే 7వ తేదీ చెట్టుకు కట్టి కాల్చివేశారు. అతని వయసు కేవలం 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల యువకుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు. లక్షలాది గిరిజనుల కోసం ప్రాణాలిచ్చాడు. నేటికీ గోదావరి అడవుల్లో గిరిజనులు అతన్ని దేవుడిలా పూజిస్తారు. చరిత్ర పుస్తకాల్లో 2 పేరాలు మాత్రమే ఉన్నాయి. కానీ అతని కథ 100 పుస్తకాలకు సరిపోతుంది. కానీ ఇది మొదలు మాత్రమే. అల్లూరి పూర్తి కథలో ఇంకా చాలా రహస్యాలున్నాయి. అతను నిజంగా దేవుడా? పాము కాటు వేసినా ఏమీ కాలేదా? బ్రిటిష్ అధికారిని పట్టుకొని వదిలిపెట్టిన కథ ఏమిటి? కొమురం భీంతో కనెక్షన్ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, పూర్తి వీడియో కావాలి అని. 500 కామెంట్స్ వస్తే అల్లూరి పూర్తి కథ తీసుకొస్తాను. మీరే నిర్ణయించండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. మీ తెలుగు స్నేహితులకు షేర్ చేయండి. మన వీరుల కథలు మనమే చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.